ఎలాంటి సీలింగ్ లేకుండా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇస్తామని, రైతు భరోసా అమలు రైతు భరోసా కింద ఎకరాకు 12,000 ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంపై బీఆర్ఎస్, బీజేపీ మండిపడ్డాయి. ఎన్నికల సమయంలో ప్రతి ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ మొత్తాన్ని 12,000కే పరిమితం చేయడం రైతులను దగా చేయడమేనని మాజీ మంత్రి హరీష్ రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇచ్చే అంశంపై అసలు కేబినెట్ లో చర్చ జరగలేదని, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కౌలు రైతులను కూడా మోసం చేస్తోందని హరీష్ రావు, బండి సంజయ్ అన్నారు. రుణమాఫీ విషయంలోనూ రైతులను ప్రభుత్వం మోసం చేసిందని, సగం మందికి రుణమాఫీ చేయలేదని, వరికి 500 రూపాయల బోనస్ సన్నాలకే పరిమితం చేశారని హరీష్ రావు, బండి సంజయ్ విమర్శించారు. తమది ప్రజాపాలన, రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటూ కోతలు విధించడమేంటని హరీష్ రావు, బండి సంజయ్ రైతు భరోసాపై ప్రశ్నించారు. వానాకాలం రైతు భరోసాను కూడా చెల్లించలేదని, గతేడాది రైతు భరోసాతో కలిపి ఎకరానికి 15,000 రూపాయలు చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎకరాకు 15,000 రూపాయల రైతు భరోసా ఇవ్వాలని, లేదంటే రైతులకు మద్దతుగా పోరాటం చేస్తామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్.